హలో అండి, వెల్కమ్ టు ప్రియాంక హెచ్పి ఛానల్. ఈరోజు వెదర్ చాలా చల్లగా చాలా బాగుంది కదా. సో ఈ చల్లటి వెదర్లో వేడివేడిగా ఏమైనా చేసుకోవాలనిపిస్తుందా? సో మా ఇంట్లో అయితే బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాండి. మీ ఇంట్లో ఏం చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. బ్రెడ్ ఆమ్లెట్కి ఏమేమి కావాలో ఎప్పుడు చూపిస్తాను మీకు. నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను అండి. 3 బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నా, ఎందుకంటే వైట్ బ్రెడ్ అంత మంచిది కాదు. సో నేనైతే హెల్తీగా ఉంటాయని బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. దానికి కావాల్సిన ఆనియన్స్, కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి, 3 ఎగ్స్, నెయ్యి వేసుకొని ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. చేసుకొని ఇప్పుడు దీన్ని చక్కగా కాల్చుకుందాము. ఇక్కడ కూడా కొంచెం పైన మళ్ళీ కొంచెం వేద్దాం. ఇక్కడ ఇట్లా మంచిగా చక్కగా బ్రౌన్గా కాల్చుకోవాలండి. బ్రౌన్ బ్రెడ్ టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి హెల్తీ రెండు, వైట్ బ్రెడ్ కంటే. బ్రెడ్ స్లైస్ ఇలా మంచిగా బ్రౌన్గా కాల్చుకోవాలండి. ఇప్పుడు ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుందాము. ఎగ్స్ చక్కగా బ్లెండ్ అయిపోయిందండి. ఇందులో ఇప్పుడు మనము ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర ఫస్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే టేస్ట్ దగ్గర ఆల్రెడీ పచ్చిమిర్చి వేసిన కాబట్టి మీకు సరిపోయినంత వేసుకోండి కారము. టేస్ట్ తగ్గ సాల్ట్, కొంచెం ధనియాల పొడి. ఇప్పుడు ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి హీట్ అయిందాక చూద్దాము. ఒక 5 minutes. ఫస్ట్ ఒకసారి అటు సైడ్ ఇట్లా డిప్ చేసి ఇలా వేసుకోవాలి. దీనిపైన కూడా కొంచెం ఆయిల్. ఒక 2 minutes క్యాప్ పెడదాము. పెడదామండి. జాగ్రత్త తిప్పేసుకోవాలి ఇది. ఇప్పుడు నేను కొంచెం పైన చాట్ మసాలా చల్లుతున్నా. చాట్ మసాలాతో కొంచెం టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ జాగ్రత్త తిప్పేసుకోవాలి ఇలా. సో వేడివేడిగా బ్రెడ్ ఆమ్లెట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. వేడివేడిగా బ్రెడ్ ఆమ్లెట్ అయితే అయిపోయిందండి. నేను ఎలా ట్రై చేశానో మీరు కూడా ఇంట్లో అలానే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. మళ్ళీ రేపు ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాం. బాయ్ అండి అందరికీ.